హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి రిషి వండర్ వ్లాగ్స్. తెలుగులో మీరు ఇప్పటి వరకు చూడని వీడియోనైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. అసలు ఈ వీడియో ఏంటో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఎలిఫెంట్స్ని చూడండి, మ్యాటర్ ఏంటో నేను చెప్తూ ఉంటా. ఓకే, కేరళలోని ఎర్నాకుళంలో శివ టెంపుల్ ఫెస్టివల్స్ అయితే జరుగుతున్నాయి. కేరళ ప్రజలు ఎలిఫెంట్స్ని చాలా భక్తితో పూజిస్తారు. కేరళ స్టేట్ యానిమల్ కూడా ఎలిఫెంటే కదా, మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ ప్రజలందరికీ కూడా ఎలిఫెంట్స్ అంటే చాలా భక్తి ప్రేమ. సో ఇక్కడ ఎలిఫెంట్స్ అంటే ఒక ట్రెడిషన్ అన్నమాట. ఇలా ఎలిఫెంట్స్ని చక్కగా రెడీ చేసి వాళ్ళు ఇలా అయితే తీసుకెళ్తున్నారు. సో కొంతమంది వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎలిఫెంట్స్కి ఇలా పూజ చేసి మొత్తం ఏదో అయితే వాళ్ళు ఇలా ఇస్తున్నారు. ఎలిఫెంట్స్కి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అనుకుంటా, అవి ధాన్యం సంథింగ్ అందిస్తున్నారు. ఇంకా అది పూజ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇలాగ వాటర్ మిలన్ అని బనానాస్ అని ఇలా తీసుకొచ్చి వాటికి అందిస్తున్నారు అన్నమాట. ప్రతి ఒక్క ఇంటి దగ్గర అయితే ఇలా కొంతమంది ఆపి మరి వాటికి ఇలా పూజ చేయించుకుని పంపిస్తున్నారు. పూజారులు అంతా పూజ అది చేసి వాళ్ళు ఇంకా ఇలా చాలా మంది ఉన్నారు చూడండి. ఎలిఫెంట్స్ దగ్గర దానికి కాపలా కాయడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి అయితే ఉన్నారు. అది పూజ అయిన తర్వాత ఎలిఫెంట్స్కి అయితే అవి వాటర్ మిలాన్ పెడుతున్నారు చూడండి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎలిఫెంట్స్కి అయితే వాళ్ళు పూజ చేసి ఏదో ఒకటి ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుని అలా పంపిస్తున్నారు. సో ఇది మొత్తం ఇలా అంతా తిరిగి ఆ టెంపుల్ దగ్గరికి అయితే వస్తాయి. ఈ ఎలిఫెంట్స్ అన్నిటిని కూడా చైన్స్ తోటి అయితే కట్టేశారు. అవి స్లోగా అలా నడుచుకుంటూ వస్తాయి. ఇక్కడ సెక్యూరిటీగా కూడా చాలా మంది ఉన్నారు. దానికి పోలీసులు కూడా చాలా మంది ఇక్కడ కంట్రోల్ చేయడానికి అయితే చాలా మంది ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 3-4 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. వాటిని అలా ఊరంతా కూడా ఇలా ఊరేగించి మొత్తం దాన్ని అయితే తీసుకుని వస్తారు టెంపుల్ దగ్గరికి. మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చాము. అక్కడ అయితే కొన్ని ఎలిఫెంట్స్ నార్మల్గా పెట్టి ఉంచారు, దానికి ఏం డెకరేట్ చేయలేదు. ఇదైతే ఎలిఫెంట్స్ని తీసుకొచ్చే వ్యాన్ అది. ఇవి కొంచెం చిన్న ఎలిఫెంట్స్. అక్కడ ఫస్ట్ చూసింది అయితేనే మెయిన్ ఎలిఫెంట్ అది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. స్టార్టింగ్ అయితే ఇలా పెట్టారు చూడండి. శివ టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చేస్తాం. ఇక్కడ అన్నీ కూడా తిరణాల్లాగా అన్ని షాప్స్ అవన్నీ పెట్టి ఉంచారు. సో చూస్తున్నారు కదా, రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి డెకరేషన్ ఐటమ్స్ కానీ మొత్తం A to Z అన్నీ దొరుకుతాయి. ఈ ఆలయాన్ని ఎర్నాకుల తప్పన అని పిలుస్తారు. అంటే ఎర్నాకుళం ప్రభు అని అర్థం అన్నమాట. సో అలా కొంచెం రైట్ సైడ్కి వెళ్తే క్లాసికల్ డాన్స్ అవి అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో మళ్ళీ అక్కడి నుంచి ఇలా ముందుకైతే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసాం. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని కూడా షాప్స్ అన్నీ ఉన్నాయి. చైన్స్, ఇయర్ రింగ్స్, దానికి సంబంధించినవి, మళ్ళీ కుంకుమ అన్ని పెట్టున్నారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ స్నేక్స్ ఇవన్నీ చాలా రకాల ఇవన్నీ అయితే ఉన్నాయి. నాకైతే చాలా భయం, వాటి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ హనుమాన్ కోవెల్ అయితే కనిపించింది. చూస్తున్నారు కదా, హనుమాన్ కోవెల్ అది ఇటు సైడు. సో శివ టెంపుల్ లైట్స్ అవి అన్నీ ఆన్ చేశారు. ఈవినింగ్ అవుతుంది కదా, నైట్ టైం అయితే చాలా బాగుంటుంది చూడడానికి ఆ లైటింగ్స్ అవన్నీ. సో ఇక్కడ టెంపుల్ వచ్చేసి ఎర్నాకుళం దర్బార్ హాల్ గ్రౌండ్లో అయితే ఈ టెంపుల్ శివ టెంపుల్ అయితే ఉంది. అలా ఉన్నాయి శివునికి సంబంధించినవి, ఇంకా రకరకాల దేవతల ఫొటోస్ అవి ఉన్నాయి. శివుడికి సంబంధించినవి విగ్రహాలు అవి చాలా కనిపిస్తున్నాయి. ఇవి చూడడానికైతే చాలా బాగున్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఇది కేరళలోని ఎర్నాకుళం మెయిన్ సెంటర్లో అయితే ఉంది. ఈ గుడి శివునికి అంకితం చేయబడింది అన్నమాట. ఈ ఆలయం ఈ నగర దేవాలయంగా పరిగణిస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మహారాజుల 7వ రాజు ఆలయాల్లో ఇది ఒకటి అన్నమాట. సో చాలా ఫేమస్ టెంపుల్ ఇది, శివ టెంపుల్. కేరళ వచ్చినప్పుడు ఎర్నాకుళంలో
మీరు తప్పకుండా ఈ శివ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. సో ఇలా రకరకాల లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇవన్నీ చూసుకుని అలాగ ఇంకా ఎలిఫెంట్స్ పెట్టే గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, స్నాక్స్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. పెద్ద పెద్ద మిరపకాయలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా, చూడండి. ఇక ఎలిఫెంట్స్ అయితే ఇవన్నీ ఊరేగింపు అయిన తర్వాత మొత్తం ఇవి గ్రౌండ్ దగ్గరికి అయితే వస్తున్నాయి. టోటల్గా 11 ఎలిఫెంట్స్ అయితే అక్కడ లైన్గా పెట్టి పూజ అది చేస్తారంట. మేము అది చూడడానికి అయితే వచ్చాము. చూడండి ఎంత పెద్ద పెద్ద ఎలిఫెంట్స్. వీటన్నిటిని కూడా చైన్స్ తోటి కట్టేశారు. అవి స్లోగా వెళ్తున్నాయి. చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ చూడడానికి అది ఫ్రంట్ అలా పెట్టారు కదా, చాలా బాగున్నాయి. దాన్ని బాగా డెకరేట్ చేశారు. సో కేరళ ప్రజలకి ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. చూడండి, దాన్ని చాలా నీట్గా క్లీన్ చేసి వీటిని పూజిస్తారు. సో వీటన్నిటిని కూడా అలాగ రెడీ చేసి చైన్స్తో కట్టి మొత్తం కేరళ మొత్తం అంతా దాన్ని అలా ఊరేగింపు పెట్టిన తర్వాత లాస్ట్కి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొస్తున్నారు. మొత్తం 11 ఎలిఫెంట్స్ అయితే ఉంటాయంట. మేము కూడా చూద్దామని వచ్చాము. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. చాలా పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఇవి. వీటిని కంట్రోల్ చేయడానికైతే దీంతో పాటు చాలామంది అయితే వస్తున్నారు. దీనికి కావాల్సిన ఫుడ్ అన్నీ పెడుతూనే ఉంటారు. చూడండి ఎలా ఆకులు తింటూనే వెళ్తున్నాయి, దానికి ఫుడ్ ఇస్తూనే ఉంటారు అన్నమాట. చాలా బాగా చూసుకుంటారు వీటిని కూడా. చాలా జనం అయితే ఇంకా ఆ గ్రౌండ్ దగ్గరికి అయితే వస్తున్నారు. అక్కడ డిస్ప్లేలో అన్ని రకాల దేవుళ్ళు దేవతల ఫొటోస్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. స్క్రీన్ కూడా చూడడానికి చాలా బాగుంది. చూడండి, మొత్తం లైటింగ్స్ తోటి అన్ని పెట్టారు. చూడండి, ఇక్కడ 4 ఎలిఫెంట్స్ ఇక్కడ ఇటు సైడ్ పెట్టారు, అటు సైడ్ 4 ఎలిఫెంట్స్ పెట్టారు. మిగిలినవి ఇంకా రాలేదు. ఇంకా కొన్ని ఎలిఫెంట్స్ రావాలి. మెయిన్ ఎలిఫెంట్స్ అయితే ఇంకా ఊరేగింపు అవ్వలేదు. ఆ ఊరేగింపు అయిన తర్వాత మెయిన్ ఎలిఫెంట్స్ వచ్చాక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి, జనం ఆ పూజ కోసం చాలా మంది వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఇన్ని ఎలిఫెంట్స్ని ఒక ప్లేస్లో చూడడం. చాలా బాగున్నాయి. దాన్ని డెకరేట్ చేసి నీట్గా అన్నిటిని కూడా లైన్లో అలా పెట్టారు. దానికి కాపలాగా కూడా మళ్ళీ చాలా మంది ఉంటారు. దానిపైన అలాగా కొంతమంది కూర్చుని ఉన్నారు. అదిగో మెయిన్ ఎలిఫెంట్స్ అయితే వచ్చేసాయి. దాని తలపైన దేవుని విగ్రహం ఫోటో అయితే పెట్టారు. అదే మెయిన్ ఎలిఫెంట్ అన్నమాట. ఈ ఎలిఫెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత దానిపైన చాలా మంది అలాగా పట్టుకుని ఒక గొడుగులు పట్టుకుని అయితే నుంచున్నారు. ఒక్కొక్క ఎలిఫెంట్ మీద ముగ్గురు అయితే కూర్చోవడం జరుగుతుంది. ఫస్ట్ కూర్చున్న అతను ఆ గొడుగునైతే పట్టుకొని కూర్చుంటాడు. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఇద్దరు కూడా ఒకళ్ళ చేతిలోనేమో ఏదో వైట్ కలర్ ఇవి పట్టుకొని నుంచుంటారు. బ్యాక్ సైడ్ అతను విష్ణుకర లాంటిది పట్టుకొని నిలబడతారు. ఒక్కొక్క మ్యూజిక్ పెట్టినప్పుడు ఆ గొడుగుల్ని చేంజ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు గ్రీన్ కలర్ గొడుగుల్ని అయితే పట్టుకున్నారు. అలాగే జనం చూడండి, చాలా మంది జనం కూడా ఆ సౌండ్స్కి వాటికి ఆ మేళం సౌండ్స్కి చాలా మంది కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఆ గొడుగులు పట్టుకుని బ్యాక్ సైడ్ అదిగో మళ్ళీ వేరే కలర్ మారుస్తున్నారు గొడుగులు. అప్పుడు ఆరెంజ్ కలర్ అయితే తీసుకుంటున్నారు. ఇలాగా ఆ మేళం సౌండ్స్ని బట్టి వాళ్ళు గొడుగులను అయ్యి మారుస్తూ ఉంటున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఆ వైట్ కలర్ అవి పట్టుకుని ఇలా కొంచెం డ్యాన్స్ టైప్ ఏదో చేస్తున్నారు వాళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టు. ఆ ఫ్రంట్ సైడ్ అయితే పూజ అది జరుగుతుంది. చాలా జనం ఉండడం వల్ల అటు సైడ్ అయితే వెళ్ళలేకపోయాం మేము. అసలు కాల్ వేయడానికి కూడా ఖాళీ లేదు, అంతా జనం వచ్చారు. ఆల్మోస్ట్ కేరళ అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ నుంచున్న వాళ్ళు, మిడిల్లో నుంచున్న వాళ్ళు ఎలా చేస్తున్నారో. ఇలాగా పూజ అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా మంది కూడా జనం పూజని చూడడానికి చాలా మంది వచ్చి పూజను చూసి బ్లెస్సింగ్స్ తీసుకుంటే వారు అనుకున్నది జరుగుతుందని వాళ్ళొక నమ్మకం. ఈ పూజ అంతా అయిన తర్వాత దర్బార్ హాల్లో కల్చరల్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. చాలా మంది కూడా
మిడిల్లో ఉన్న ఎలిఫెంట్ పైన ఉన్న దేవుడిని చూడడానికి వచ్చి పూజ చేసుకుని బ్లెస్సింగ్స్ తీసుకుని అయితే 1 బై 1 వెళ్తున్నారు. చాలా క్రౌడ్ అయితే ఉంది. చూడండి పైన నుంచి వాళ్ళు ఎలా చేస్తున్నారో. మేమైతే ఫస్ట్ టైం ఇలాంటివి చూడడానికైతే చాలా బాగుంది. చాలాసేపు వెయిట్ చేసాం ఇది చూడడానికి అసలు ఏం జరుగుతుందని. ఫస్ట్ టైం మేమైతే ఇలాంటివి చూడడం. సో చాలా బాగుంది చూడడానికి. ఇంకా చాలాసేపు అయ్యిందని మేము రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. అక్కడి నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. సో దారిలో మళ్ళీ ఇవి చూసుకుంటూ ఇంకా బయటకైతే వచ్చేసాం. చాలా రకాల ఇయర్ రింగ్స్, చైన్స్ ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ లేని మోడల్స్ అయితే ఉండవు. సో ఈ ఉత్సవాలు కాబట్టి 7 days జరుగుతాయంట ఈ శివ టెంపుల్ ఉత్సవాలు. సో అందరూ కూడా వచ్చి షాపింగ్ చేసుకొని ఇవన్నీ వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి జాతకాలు అయితే చెప్పించుకుంటున్నారు. ఇటు సైడ్ అయితే ఇలాగా మట్టితో చేసిన బొమ్మలు, గ్లాసెస్ అవి అయితే కనిపిస్తున్నాయి. చాలామంది చాలా ఇంట్రెస్ట్గా జాతకాలు చెప్పించుకుంటున్నారు. పిల్లలకు సంబంధించిన బొమ్మలు అవి కనిపిస్తున్నాయి. ఇక్కడేమో స్ప్రే అత్తరు సెంటులు అయితే మనకి నచ్చిన ఫ్లేవర్ చేసి ఇస్తారు. సో మా వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాం. బయటకైతే వచ్చేసాం, చూసారు కదా బయట కూడా చాలా మంది జనం అయితే ఉన్నారు. సో అలా అయితే ఇంకా లేట్ అవుతుందని ఇంకా బయటకు వచ్చేసాం. సో మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.